సో హాయ్ గైజ్, వెల్కమ్ బ్యాక్ గైజ్. ఈ వీడియోలో మనము గూగుల్ షీట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియో చివరి దాకా చూడండి. ఓకే, సో ఈ గూగుల్ షీట్ని యూజ్ చేస్తే మనము స్వింగ్ ట్రేడింగ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ పేరు వచ్చేసి 52 వీక్ వాల్యూ బయింగ్ స్ట్రాటజీ అనమాట. ఓకే, సో ఇప్పుడు గూగుల్ షీట్ని అయితే ఓపెన్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఫస్ట్ నేను జూమ్ చేస్తాను, ఇక్కడ గమనించండి. ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉంటుందన్నమాట. సీరియల్ నెంబర్ తర్వాత స్టాక్ నేమ్. ఓకే, స్టాక్ నేమ్ ఉంటుంది. సో స్టాక్స్ ఎక్కడి నుంచి చూస్ చేసుకోవడం జరిగిందంటే, స్టాక్ మొత్తం నిఫ్టీ 500 పైన మనం స్వింగ్ ట్రేడింగ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. నిఫ్టీ 500 స్టాక్స్ మొత్తం 500 స్టాక్స్ నుంచి ఫిల్టర్ అవుట్ చేసేసి ఆ స్టాక్స్లో మనము పొజిషన్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. అండ్ ఎల్టీపీ, సో కరెంట్ ప్రైస్ ఆఫ్ ద స్టాక్. నెక్స్ట్ ర్యాంక్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే, సో ర్యాంక్ వచ్చేసి స్టాక్ యొక్క వాల్యూ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వాల్యూ అంటే సపోజ్గా ఆ స్టాక్ని మనము తీసుకుంటే నెక్స్ట్ కొన్ని రోజుల్లో, నెక్స్ట్ వారం రోజుల, 15 రోజుల, నెక్స్ట్ 1 మంత్లోన మనకు 10% ఇచ్చే ఛాన్సెస్ ఎంత ఉందనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఏ స్టాక్స్ అయితే మనకు త్వరగా 10% ప్రాఫిట్ ఇచ్చే అవకాశం ఉంటుందో ఆ స్టాక్స్ యొక్క ర్యాంక్ అనేది ఫస్ట్లోకి రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ ర్యాంక్ పక్కనే మీకు విన్ ప్రాబిలిటీ ఉంటుంది. సో ఈ స్టాక్లో మనం పొజిషన్ తీసుకుంటే మనకు ఎంత ప్రాబిలిటీ ఉంది, విన్నింగ్ ప్రాబిలిటీ ఎంత ఉంది. 100% అనేది ఏ స్టాక్లో మనకు ప్రాఫిట్ అనేది రాదు. ఇది స్టాక్ మార్కెట్ అనేది విన్ ప్రాబిలిటీ. ఓకే, ప్రాబిలిటీ గేమ్ అనమాట. సో విన్ ప్రాబిలిటీ ఇక్కడ 85% నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ జస్ట్ ఇక్కడ టార్గెట్స్. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. సో మీకు మ్యాక్సిమం 3 టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. మినిమం 1 టార్గెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ర్యాంక్లో ఉన్న స్టాక్స్ మినిమం 12 నుంచి 50% మినిమం ఫస్ట్ టార్గెట్ ఉంటుందన్నమాట. ఓకే, సో మీరు ఈ షీట్ని యూజ్ చేసేటప్పుడు ఇక్కడ ఇచ్చిన టార్గెట్స్ని సెట్ చేసుకోండి. ఓకే, ఒకసారి బై చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన టార్గెట్ని సెట్ చేసుకోవాలి. ఓకే, సో మీరు కొద్దిగా స్వింగ్ ట్రేడింగ్ అంటే 5 డేస్ 7 డేస్ ఆ విధంగా ఉంటుంది. ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ కొద్దిగా లాంగ్ టర్మ్ పోవాలనుకుంటే సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రికమెండేషన్ అనమాట. సో రికమెండేషన్లో రోబస్ట్ బై ఉంటుంది, స్ట్రాంగ్ బై ఉంటుంది అనమాట. అంటే రోబస్ట్ బైలో ఉన్న స్టాక్స్ని మనం పిక్ చేసుకుంటే ఏంటంటే మనకు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ ర్యాంకింగ్ ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, ఫస్ట్ ర్యాంక్లో ఉన్న స్టాక్ని మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి కొనుక్కుంటే అందులో మనం విన్ అయ్యే ఛాన్సెస్ హై ప్రాబిలిటీ ఉంటుందన్నమాట. అంటే మనం బై చేసేటప్పుడు కూడా ఫస్ట్ ర్యాంక్లో ఉన్న ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, సెకండ్లో ఉన్నదాన్ని సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. సో ర్యాంకింగ్ వైజ్గా ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ రావాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మినిమం బై క్వాంటిటీ. సో మినిమం బై క్వాంటిటీ ఎంత బై చేయాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, సో మినిమమ్ వచ్చేసి 500 నుంచి స్టార్ట్ అవుతుందని 500 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. మినిమం వచ్చేసి ఒక స్టాక్లో మనం 500 అయితే ఖచ్చితంగా పెట్టాలి. ఓకే, సో ఇక్కడ గమనించారు కదా, మొత్తం మనం నిఫ్టీ 500 పైన బెట్ వేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ర్యాంక్ వైజ్గా ఏ స్టాక్ అయితే ఫస్ట్ ర్యాంక్లో ఉంటుందో ఆ స్టాక్లో మనం పొజిషన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. యాజ్ ఆఫ్ నౌ, సో నేను ఇవాళ 14th ఏప్రిల్ అనమాట, నేను రికార్డ్ చేస్తున్న టైంకి కోహెన్స్ ఫస్ట్ ర్యాంక్లో ఉందన్నమాట. సో కోహెన్స్ యొక్క ఎల్టీపీ చూస్తే మీరు 358 రూపీస్ ఉంది అండ్ ర్యాంక్ ఫస్ట్లో వస్తుంది అనమాట. సో నేను సపోజ్గా ఈరోజు నేను 5 స్టాక్స్ బై చేయాలనుకుంటే నేను కోహెన్స్ని చూస్ చేసుకుంటా. ఫస్ట్ కోహెన్స్ని చూస్ చేసుకుంటా, తర్వాత న్యూజెన్, ఈ టాప్ 5లో ఉన్న స్టాక్స్ని నేను ఫస్ట్ నా పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. మ్యాప్ మై ఇండియా వరకు నేను యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ నేను స్వింగ్ ట్రేడింగ్ అంటే మనం చేసేదే స్వింగ్ ట్రేడింగ్, నాకు కొద్దిగా స్వింగ్ ట్రేడింగ్లో 12-15% ఓకే అనుకుంటే నేను ఫస్ట్ టార్గెట్ సెట్ చేసుకుంటాను ఈ స్టాక్స్కి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇవన్నమాట. సో 412 ఫస్ట్ టార్గెట్, 430 సెకండ్ టార్గెట్, 448 థర్డ్ టార్గెట్ అనమాట. ఫస్ట్ టార్గెట్లో మనకి అరౌండ్ 10-15% దొరికిపోతుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 15 నుంచి 20% వరకు ఉంటుందన్నమాట. థర్డ్ టార్గెట్ వచ్చేసి 20 నుంచి 25% ఆ విధంగానే ఉంటుందన్నమాట. అంటే ఈ టార్గెట్స్ ఏదో నాకు తోచింది నేను ఇక్కడ ఫార్ములా సెట్ చేసేసి నేను పెట్టలేదు. స్టాక్ యొక్క డెప్త్ అంటే 52 వీక్లో స్టాక్ ఒక డెప్త్కి వచ్చిన తర్వాత కొంతవరకు ఫాల్ అయిన తర్వాత ఆ స్టాక్ అగైన్ బౌన్స్ బ్యాక్ అవుతుంది కదా. బౌన్స్ బ్యాక్ అయినప్పుడు దాంట్లో గ్రోత్ ఎంత ఉంది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఆ గ్రోత్ పైన అంటే మనకు ప్రాఫిట్ ఇచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంది, 10% ఉందా, 15 25 దానిపైన డిపెండ్ అయ్యే ఉంటుందన్నమాట. అందుకే ఈ టార్గెట్స్ ఇక్కడ సెట్ చేయడం జరిగింది. ఓకే, టార్గెట్స్ అన్నీ ఆటోమేటిక్ ఉంటుంది. మీరు ఈ వన్స్ మీరు ఏమంటారు
ఈ గూగుల్ షీట్ బై చేసుకున్న తర్వాత అంతా ఆటోమేటిక్గా ఉంటుందన్నమాట. డైలీ మీరు జస్ట్ 5 minutes మాత్రమే కేటాయించాలి. ఆ టైమింగ్ వచ్చేసి 2:30 అనమాట. 2:30 తర్వాత నుంచి మీరు ఇందులో డైలీ మ్యాక్సిమం 5 స్టాక్స్ మాత్రమే మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవాలి. అది కూడా ర్యాంక్ వైజ్గా. సపోజ్ మీరు ఒకవేళ కాయిన్స్ ఆల్రెడీ మీ పోర్ట్ఫోలియోలో ఉంటే కాయిన్స్ని చూస్ చేయొద్దు. ఆల్రెడీ మీ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ని మీరు టచ్ చేయొద్దు. తర్వాత సెకండ్ ర్యాంక్లో ఉన్న స్టాక్ని చూడాలి. అప్పుడు సెకండ్ ర్యాంక్లో ఉన్న స్టాక్ ఏముంది? న్యూజెన్ అనమాట. సో న్యూజెన్ కూడా మీ పోర్ట్ఫోలియోలో ఉంటే దీన్ని చూస్ చేయొద్దు, దీన్ని లిమిట్ చేయాలి. ఆ తర్వాత థర్డ్ ర్యాంక్లో ఉన్న స్టాక్ వెళ్ళాలి. సపోజ్గా రిలయన్స్ పవర్ మీ పోర్ట్ఫోలియోలో లేకపోతే ఈ స్టాక్ని పిక్ చేసుకొని మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా 4th ర్యాంక్లో ఉన్న స్టాక్ ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలో ఉంటే దీన్ని యాడ్ చేయొద్దు. మ్యాప్మై ఇండియా లేకపోతే దీన్ని యాడ్ చేసుకోవాలా. అండ్ ఐనాక్స్ విండ్ మీ పోర్ట్ఫోలియోలో లేకపోతే 6th ర్యాంక్లో ఉన్న స్టాక్ని కూడా మీరు పిక్ చేసుకోవాలన్నమాట. అంటే ఒకవేళ టాప్ 5లో ఉన్న స్టాక్స్ ఆల్రెడీ మీ పోర్ట్ఫోలియోలో ఉంటే ఆ స్టాక్స్ని మీరు టచ్ చేయొద్దు. రిమైనింగ్ స్టాక్స్ని పొజిషన్లోకి తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత నుంచి వేరే ర్యాంక్లో ఉన్న స్టాక్స్ని పొజిషన్లోకి తీసుకోవాలి. మ్యాక్సిమం 5 స్టాక్స్ మాత్రమే మీరు బై చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను గ్రీన్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత గ్రీన్ ఏరియా తర్వాత నుంచి వైట్ ఏరియా స్టార్ట్ అయిందనమాట. అంటే గ్రీన్ ఏరియాలో ఉన్న స్టాక్స్, ఈ గ్రీన్ ఏరియాలో ఉన్న స్టాక్స్కి 85% 80% ప్రాబిలిటీ ఉందన్నమాట. సో ఫస్ట్ డార్క్ గ్రీన్లో ఉన్న స్టాక్స్ని మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా. అండ్ ర్యాంక్కి అండ్ డార్క్ గ్రీన్లో ఉన్న స్టాక్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. తర్వాత లైట్ గ్రీన్ అండ్ ర్యాంక్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. ఓకే. సో మనకు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. మనం ర్యాంక్కి ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఏ స్టాక్స్ అయితే ఫస్ట్ ర్యాంక్లో ఉంటుందో, అంటే సపోజ్గా మీరు 10th ర్యాంక్లో ఉన్న స్టాక్స్ని బై చేయకుండా 12th దానికి వెళ్ళొద్దు అనమాట. సో ఫస్ట్ 10th ర్యాంక్ మీ పోర్ట్ఫోలియోలో లేకపోతే దాన్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఉంటే ఆ తర్వాత 11th 12th స్టాక్స్ని మీరు చూడాలన్నమాట. ఓకే. సో గైజ్, సపరేట్ సీట్లో మీకు ఇక్కడ రూల్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ రూల్స్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలా. మీరు ఫస్ట్ సీట్ యూసేజ్ రూల్స్ ఇక్కడ చదువుకోండి, వీడియో పాజ్ చేసి మీరు చదువుకోవచ్చు అనమాట. ఆ తర్వాత సెకండ్ రూల్స్ ఇక్కడ చూడండి. మినిమం క్యాపిటల్ వచ్చేసి 25,000 ఉండాలా. అండ్ మీరు ఇక్కడ పాయింట్స్ని చూడండి. మినిమం అమౌంట్ వచ్చేసి మినిమం అమౌంట్ వచ్చేసి 25,000 అనమాట. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఈ ఈచ్ స్టాక్ వచ్చేసి 500 రూపీస్. అంటే మినిమం మీరు 500 అయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అండ్ మినిమం స్టాక్స్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో వచ్చేసి 25 వరకు అయితే ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ఉండాలి. సపోజ్గా మీ దగ్గర 25,000 ఉండి మీరు జస్ట్ 5 స్టాక్స్ మాత్రమే కొంటా అంటే మీరు ఖచ్చితంగా రిస్క్లో పడతారు. ఓకే. సో మీ దగ్గర 25,000 ఉంటే మినిమం 25 స్టాక్స్ అయితే ఖచ్చితంగా బై చేయండి. అండ్ మ్యాక్సిమం బై పొజిషన్స్ పర్ డే ఈజ్, అంటే పర్ డే లిమిట్ బై వచ్చేసి 5 స్టాక్స్ని మీరు మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ గివ్ ప్రిఫరెన్స్ ర్యాంక్ వైజ్ ఆఫ్ ద స్టాక్స్. ఫస్ట్ స్టాక్స్ గెట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఓకే, టు బై. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ప్రిఫర్ గ్రీన్ ఏరియా స్టాక్స్. ఓకే, ఇందాక చెప్పాను కదా, గ్రీన్ ఏరియా స్టాక్స్ని మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. 6th పాయింట్ అది ఉంది. అండ్ నెక్స్ట్ దెర్ ఈజ్ నో యావరేజింగ్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దెర్ ఈజ్ నో యావరేజింగ్. వన్స్ ఆ స్టాక్ని బై చేసిన తర్వాత స్టాక్ మళ్ళీ మీరు బై చేసిన ప్రైస్ నుంచి చాలా ఫాల్ అయిపోతాయి. సపోజ్గా మీరు బై చేశారు, అక్కడ నుంచి 10%, 15%, 20%, 25% ఫాల్ అయినా దెర్ ఈజ్ నో యావరేజింగ్. ఓకే, అందులో యావరేజ్ చేయొద్దు. మనం ఆల్రెడీ వాల్యూ బయింగ్ చేస్తున్నాము. అండ్ అగైన్ ఆ స్టాక్లో మనం వాల్యూ బయింగ్ చేయొద్దు అనమాట. ఓకే, అగైన్ ఆ స్టాక్ని మనం యావరేజింగ్ చేయొద్దు అనమాట. ఓకే. నెక్స్ట్ డోంట్ బై స్టాక్స్ విచ్ ఆర్ ఆల్రెడీ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. ఇందాక చెప్పాను కదా, ఆల్రెడీ మీ పోర్ట్ఫోలియోలో ఉంటే 7th పాయింట్ చూడండి, డోంట్ బై స్టాక్స్ విచ్ ఆర్ ఆల్రెడీ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో, యాడ్ డైలీ న్యూ స్టాక్స్ ఇన్ ద పోర్ట్ఫోలియో. 8th పాయింట్ చూడండి, సెట్ ద టార్గెట్స్ యాజ్ పర్ ద గివెన్ షీట్ 2. సో ఇందాక మెయిన్ షీట్ చూపించాను కదా, అక్కడ టార్గెట్స్ ఏవైతే ఇవ్వడం జరిగిందో ఆ టార్గెట్సే సెట్ చేసుకోండి. దేర్ ఈజ్ నో ఎస్ఎల్ యాజ్ వీఆర్ వాల్యూ బయింగ్ లో లెవెల్ స్టాక్స్. ఓకే, వాల్యూ బయింగ్ చేస్తున్నాం అంటే 52 వీక్ నుంచి ఫాలో అయిన స్టాక్స్ అండ్ అందులో 52 వీక్ నుంచి ఫాలో అయిన స్టాక్స్ అండ్ ఏ స్టాక్స్లో అయితే బౌన్స్ అంటే మనకు మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుందో ఆ స్టాక్స్ని మన గూగుల్ షీట్ ఫస్ట్ ర్యాంక్లో చేర్చడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అది 52 వీక్ వాల్యూ బయింగ్ స్ట్రాటజీ యొక్క ప్రిన్సిపల్ అనమాట. సో డోంట్ ఫర్గెట్ ద అబోవ్ రూల్స్, ఫాలో ద డిసిప్లిన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్, మనీ కమ్స్ ఇన్ కాంపౌండింగ్ ఫామ్. ఓకే, ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మనీ అయితే రావడం జరుగుతుంది అనమాట, కన్సిస్టెంట్గా రావడం జరుగుతుంది. ఓకే. అండ్ ఇక్కడ మీకు మీ దగ్గర ఉన్న క్యాపిటల్ రిక్వైర్మెంట్ అండ్ క్యాపిటల్ మినిమం ఇన్వెస్ట్మెంట్, మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ పర్ స్టాక్
మినిమం ఇన్వెస్ట్మెంట్ పర్ స్టాక్, మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ పర్ స్టాక్. పోర్ట్ఫోలియో స్టాక్స్ అంటే 25,000 ఉంటే మీరు మినిమం 500 వరకు పెట్టుకోవచ్చు, మ్యాక్సిమం 1000 వరకు మాత్రమే అలో చేస్తాము. ఓకే, అండ్ 25 నుంచి 50 స్టాక్స్ కొనుక్కోవచ్చు. 50,000 ఉంటే మినిమం 500, మ్యాక్సిమం 1000, 50 నుంచి 100 స్టాక్స్ కొనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ 1,00,000 ఉంటే మినిమం 1,000 రూపీస్, మ్యాక్సిమం 2,000 వరకు, 50 నుంచి 100 స్టాక్స్. ఆ విధంగా 5 lakhs 10 lakhs ఉంటే ఏ విధంగా చేయాలనేది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు నోట్, మీరు నోట్ని గమనించవచ్చు. మినిమం ఫస్ట్ నోట్ చూడండి. సో ఓకే, ఫస్ట్ నోట్ వచ్చేసి మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈచ్ స్టాక్ వచ్చి ఈజ్ 500, మినిమం క్యాపిటల్ ఈజ్ 500, మినిమం టార్గెట్ ఈజ్ 10%. ఓకే, మినిమం ఒకవేళ మీ అంతటా మీరు పెట్టుకోవాలనుకుంటే మినిమం 10% అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. బై స్టాక్స్ ఆఫ్టర్ 230 ఓన్లీ. మీరు అంటే తరచుగా ఈ గూగుల్ షీట్ని ఓపెన్ చేసి ఇప్పుడు బై చేద్దామా తర్వాత బై చేద్దాం అట్లా కాదు. 230కి గూగుల్ షీట్ని ఓపెన్ చేయండి. 230 తర్వాత నుంచి మీరు స్టాక్స్ మ్యాక్సిమం 5 స్టాక్స్ అయితే మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ప్రాఫిట్ ఎప్పుడు బుక్ చేసుకోవాలంటే మీరు ఆటోమేటిక్గా సెట్ చేసేయండి. ఏవైతే టార్గెట్స్ అక్కడ కనిపిస్తున్నాయో ఆటోమేటిక్గా మీరు బై చేసేటప్పుడే టార్గెట్ సెట్ చేసుకోండి. అది ఎప్పుడైతే టార్గెట్స్ వస్తాయో ఆటోమేటిక్గా అవి సెల్ అయిపోతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ నోట్ 3, యూజ్ డెలివరీ జీరో బ్రోకరేజ్ డీమ్యాట్ అకౌంట్. డెలివరీకి ఏ డిమాట్ అకౌంట్ అయితే జీరో బ్రోకరేజ్ తీసుకుంటుందో ఆ డిమాట్ అకౌంట్నే యూజ్ చేయండి. లేకపోతే మీరు ఛార్జెస్ పే చేయడానికే సరిపోతారనమాట. ఓకే, నేను ఇది ఖచ్చితంగా రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం మినిమం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం 500, 1000, 2000. మనం ఇక్కడ రిస్క్ తగ్గిస్తున్నాము, కంప్లీట్గా మన పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేస్తున్నాం. కాబట్టి మీరు జీరో బ్రోకరేజ్ ఉన్న డిమాట్ అకౌంట్నే యూజ్ చేయండి. డెలివరీకి ఏ డిమాట్ అకౌంట్ అయితే జీరో తీసుకుంటున్నాయో ఆ డిమాట్ అకౌంట్నే యూజ్ చేయండి. లైక్ జీరోదా. ఓకే, నేను కరెంట్లీ అయితే జీరోదాన్ని యూజ్ చేస్తున్నాను. సో ఏంజల్ వన్ కూడా నాకు తెలిసినంత వరకు జీరో బ్రోకరేజ్ అనుకుంటా, ధన్ కూడా జీరో బ్రోకరేజ్ అనుకుంటా. సో అట్లాంటివి చూసుకోండి. అలాంటి డిమాట్ అకౌంట్లోనే మన స్వింగ్ ట్రేడింగ్ అయితే చేయండి. మీరు అప్పుడే ఛార్జెస్ చాలా మిగుల్చుకుంటారనమాట. ఓకే, ఇవి రూల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ అయినా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండ్ బయోలో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ గూగుల్ షీట్ తీసుకోవాలనుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ అయినా కనెక్ట్ అవ్వండి అనమాట. ఓకే.